హలో వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. నేను యామ్ని. సో ఈ రోజు కూడా సోమవారం ఫ్రెష్ గా ఒక ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. మరి ఎవరైతే శుక్రవారం గెలుచుకున్న విన్నర్స్ ఉన్నారో పట్టు చీరలో వారి పేర్లు ఒకసారి అనౌన్స్ చేస్తున్నా. సో హైదరాబాద్ నుంచి గాయత్రి గారు వారు పట్టు చీర గెలుచుకున్నారు. మరొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. వారు కూడా నిన్న అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసి శుక్రవారం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆవిడ కూడా పట్టు చీర గెలుచుకున్నారు. జ్యోతి గారు కంగ్రాచులేషన్స్ మీకు కూడా. రమ గారు విశాఖపట్నం నుంచి వారు కూడా పట్టు చీర గెలుచుకున్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు గెలుచుకోబోతున్నారు పట్టు చీరలు? ఫస్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరు వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, నమస్తే. హలో, హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి, ఈస్ట్ గోదావరి అండి. లక్ష్మి గారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎక్కడండి ఈస్ట్ గోదావరి అంటే? అంటే పక్కన రావులపల్లి పక్కన విలేజ్ అండి, ఈతకోట అండి. ఓకేనండి, ఈతకోట. ఓకేనండి, ఎలా ఉన్నారు లక్ష్మి గారు? చాలా బాగున్నామండి, మీ ప్రోగ్రామ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కూడా చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు చూస్తున్నారు ప్రోగ్రామ్? కార్తీక మాసం చూస్తున్నామండి. చూస్తున్నారా? కార్తీక మాసం. అవునండి, కార్తీక మంగళవారం అంటే అప్పుడు కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేసాం ఇది. అవునండి. ఓకేనండి, ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అనమాట. ఏం చేశారు ఈ రోజు వంట? అండి బీరకాయ కర్రీ అండి, టమాటా పచ్చడి. బీరకాయ కర్రీ, టమాటా పచ్చడి. అవునండి. ఓకేనండి, బాగుంది. అవునండి. బాగా చేస్తారు కూడా రుచిగా? అవును, చేస్తానండి. ఓకేనండి, మాకు కూడా పంపించండి మరి. పంపిస్తుంటారండి. మీ టీంకి, మీకు అందరికి, మీ యజమానికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు టైంకి కొంచెం కాల్చడం అవుతుందండి. అవునండి, అవునవును. పొద్దున్న నుంచి వర్క్ చేసుకుని ఉంటారు, సాయంత్రం వరకు మళ్ళీ కాస్త కొంచెం మీ మధ్యలోనే టైం దొరుకుతుంది, పొద్దున్న సాయంత్రం మినహాయిస్తే. సో ఈ టైంలో మీరందరూ కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటారు. ఆ టైంలో మీతో కాసేపు మాట్లాడడం, కాస్త అలా మాట్లాడి ముచ్చట్లు, ఆ తర్వాత పట్టు చీర ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేస్తే సో బాగుంటుంది కదండి ఇది కూడా. అందుకనే ఈ కాన్సెప్ట్తో వచ్చింది బిఆర్కే న్యూస్ మేము. అవునండి, చాలా బాగుంటుందండి. ఓకేనండి. లక్ష్మి గారు, మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తోందండి. గట్టిగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. ఓకేనండి, చూస్తున్నారుగా ప్రోగ్రామ్. అయితే తెలుసుగా మీకు ప్రోగ్రామ్ ఫార్మాట్? తెలుసండి. మమ్మల్ని ఏదైనా ఒక జోక్ కానీ, ఒక పాట కానీ, పొడుపు కథ కానీ, ఏదైనా ఒక మంచి టిప్ కానీ ఏదైనా ఒకటి చెప్పాలి. మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలంటే చిట్కా చెప్తానండి. చెప్పండి, మంచి చిట్కా చెప్పండి. యూస్ఫుల్ అదే రెండు చెప్తానండి. మన వంటింట్లో కిచెన్ ఉంటది కదండి. అవునండి. చీమలు ఎక్కువ వస్తాయి కదా. లాంబంకైనా దాసం చెక్క అయినా నలిపేసి అక్కడ వేస్తే అండి చీమలు రావండి, కంపల్సరీ రావండి. ఓకేనండి, అంటే కిచెన్ లో లవంగం గానీ దాల్చిన చెక్క గానీ రెండిట్లో ఏదైనా జస్ట్ అలా దంచి పక్కన పెడితే ఆ స్మెల్ కి రావు అంటారు. రావండి, స్మెల్ కి రావండి. ఓకేనండి, మంచి టిప్పే చెప్పారు. కాకపోతే ఈ టిప్ ఆల్రెడీ తెలుసు అనుకుంటా అండి. దాల్చిన చెక్క ఇలాగే దంచి పెడితే నాకు ఇదే తెలుసండి. ఓకేలేండి, బట్ మీరైతే ఒక టిప్ చెప్పారు, మంచి టిప్పే చెప్పారు. అవునండి. కాకపోతే కొంచెం ఫెమిలియర్ టిప్ చెప్పారు, అందరికీ తెలిసిన టిప్. ఓకేనండి, పర్వాలేదు. అయినా కానీ మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ కదండి. కొంతమందికి తెలియవు, కొంతమందికి తెలుస్తాయి. అవునండి, ఏంటంటే గృహిణులకే తెలుస్తాయి, గమ్ముని కొంచెం తెలియని ఉంటారు కదా, తెలుసుకుంటారనండి. అవునండి, గృహిణులే. కాకపోతే ఈ మధ్యన గృహిణుల చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా. సో వాళ్ళు రకరకాలు, దానిలోనే కాదు బట్ మనకి న్యూస్ పేపర్లో కావచ్చు, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నింటిలో కూడా బోల్డ్ టిప్స్ రకరకాలు కనిపిస్తున్నాయి. బోల్డ్ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది ఏమైనా కానీ. ఓకేనండి, మరి మా కోసం ఒక టిప్ చెప్పేశారు కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. సినిమాలు చూస్తారా? అయితే అంటే ఈజీగా అడగండి, నాకు తెలియదు సినిమాలు గట్రా పెద్ద ఏం చూడండి. నేను సినిమా క్వశ్చన్ అడుగుతాను, మీరు సినిమా క్వశ్చన్ అడగబడ్డారా? నేను సినిమా క్వశ్చన్ అడుగుతాను అనేసరికి మళ్ళీ తర్వాత మీరు దానిలో ఒక కండిషన్ పెట్టారు, నేను సినిమాలు చూడడం కొంచెం ఈజీ క్వశ్చన్ అడగమని. సినిమా అంటేనే ఈజీగా అనిపిస్తుంది అండి. అసలు నేను అలానే ఈజీ క్వశ్చన్ అడుగుతాలేండి. బట్ సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా.
క్వశ్చన్ అంటే ఏంటండి అర్థం అవుతుంది అందుకే తెలియదు నాకు. చిన్న క్వశ్చన్ అడగండి. అవును, సినిమా క్వశ్చన్ అండి, సినిమా క్వశ్చనే ఓకే అండి, ఓకే అండి. అడుగుతున్నా చూడండి. ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా? అసలు ఈ మధ్యలో ఏం చూడలేదండి. చూడలేదా? చూడలేదండి. అసలు చూడలా? నాగచైతన్య సినిమాలు అవి చూస్తుంటారా మరి? మీకు ఈజీ చూడలేదండి ఈ మధ్య అసలు. ఈ మధ్య చూడలేదు కానీ బట్ చూసే ఉంటుంటారు కదా. ఈ మధ్య కాలంలో కాదు, అది కొంచెం కొన్ని రోజులు అయిందండి. సరే ఈజీగానే అడుగుతా, అడిగేస్తున్నా చూడండి. అడగండి. కస్టడీ సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లు ఏంటి? నేను ఆల్రెడీ చెప్పేసి ఒకళ్ళ పేరు, మీరు సరిగ్గా వినుంటే మీకు సగం క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు ఆల్రెడీ నేను చెప్పేస్తే మీరు నా మాటే వెళ్ళలేదన్నమాట. అసలు మీకు సగం ఆన్సర్ చెప్పేసా నేను. మీరు ఈజీ అన్నారా? నేను సగం చెప్పేసాను ఆన్సరు, ఇంతకు ముందే చెప్పేశాను. మీరు మళ్ళీ నన్ను అడుగుతున్నారు. అయ్యో, నేను ఇప్పుడే సగం ఆన్సర్ చెప్పేశానండి. మీకు హీరో పేరు చెప్పండి. ఏమిటండి చెప్పండి కొంచెం. క్లూ ఏమిటండి? మీతో ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పేస్తే ఇంతకు ముందు. నేను నాగచైతన్య క్వశ్చన్ అడుగుతున్నాను అని చెప్పేశాను. ఇంకేంటి నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ లేదు. హీరోయిన్స్ కస్టడీ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఏంటండి? ఈ మధ్య కాలంలో ఇంకా ఉన్నారు. మీరు క్వశ్చన్ కి టైం అయిపోయింది. నేను అడిగిన దానిలో ఇంకొంతమంది ఉన్నారు. ఇంకో ఇద్దరు పేర్లు చెప్పాలి మీరు. నేను హీరో పేరు చెప్పేసా మీకు ముందే, క్వశ్చన్ అడగడానికి ముందే హీరో పేరు చెప్పేసా మీకు క్లూలో. మరి మీరు నన్ను మళ్ళీ క్లూ అడుగుతున్నారు. అయినా కానీ చెప్పాను, నేను ఇది మీకు చెప్పిన క్లూ అని కూడా మళ్ళీ రిపీట్ చేసేసాను. హీరో నాగచైతన్య పేరు ఆల్రెడీ చెప్పేసాను మీకు. ఓకేనండి, బెటర్ లక్. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా మళ్ళీ గెలుచుకోవాలి. కాల్ చేయండి, తప్పకుండా గెలుచుకోండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం గెలుచుకున్న వాళ్ళు సెకండ్ టైం థర్డ్ టైం కాల్ చేసి గెలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు తప్పకుండా పట్టుచేరు గెలుచుకోవాలి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, హాయ్ అండి, నమస్తే. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నీలిమా అండి. నీలిమా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం అండి. మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. ఓకేనండి, ఏం చేస్తుంటారు నీలిమ గారు? ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నారా? ఏం చేస్తుంటారు నీలిమ గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. కాల్ చేశారా మీరు? మాట్లాడారా నాతో? మాట్లాడాను. గెలుచుకున్నారా మరి పట్టు చీర? లేదండి. బట్ మీరు మాత్రం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. చూస్తున్నారుగా, ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి కాల్ చేసి గెలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూస్తున్నారుగా ప్రోగ్రామ్? చూస్తున్నారా నీలిమ గారు? చూస్తున్నానండి, చేస్తున్నాంగా. కూర్చొని ఎంత పని ఉన్నా అదేసి ఆ టైం కూర్చుని పోవడం దగ్గర. తప్పకుండా. మరి మీ అందరి కోసమే కాండి, మీ అందరితో మాట్లాడడం కోసమే ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. ఓకేనండి, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? గోల్డ్ అది కరిగిస్తారని చెప్పాను. మీరు అప్పుడు ఎక్కడి నుంచి నీలిమ గారు మీరు చెప్పారు? కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచా? అప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచే మీరు చెప్పింది, మచిలీపట్నం. అవును. ఓకేనండి, ఏం చేశారు ఈరోజు వంట? ఈరోజా పప్పు టమాటాను దోసకాయ టమాటా. పప్పు టమాటా, దోసకాయ టమాటా. ఓకేనండి, రెండిట్లోనే టమాటా కాంబినేషన్ కామన్ గా ఉందన్నమాట. అది తిన్న వాళ్ళకి అది, ఇది తిన్న వాళ్ళకి ఇది. ఓకేనండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అనమాట. ఓకేనండి, మరి మా కోసం ఏం చేస్తారు? ఎలా ఎంటర్టైన్ చేస్తారు? టిప్స్ చెప్తానండి. చెప్పండి. ఇది కలబంద ఉంటది కదా? అవునండి. అది బాగా వచ్చినప్పుడు, హెడేక్ వచ్చినప్పుడు అది బాగా రుద్దుకుంటే తలకి జెండు బామ్ రాస్తున్నట్టు తగ్గుద్దండి బాగా. ఓకేనండి, అంటే జెండు బామ్ కి బదులుగా ఇది వాడుకోవచ్చు అంటున్నారు మీరు? అవును, బాగా కూల్ అయ్యి అది లాగుద్ది. ఓకేనండి, ఆ హీట్ అంతా బయటకు తీసేస్తుంది. ఇది అలోవెరా మొత్తం ఆ హీట్ ని బయటకు లాగేస్తుంది అంటున్నారు. మొహం మీద నల్లగా మచ్చలు ఉంటాయి కదా? అవునండి, చిన్నగా. లాంటిది మీరు అనేది సోపు టైపు నల్లగా మచ్చలు టైపు ఉంటాయి కదా, ఇది కూడా యూజ్ చేస్తే ఇది రుద్దితే బాగా తగ్గుతుంది. ఓకేనండి, ఓకే. ఈ సీజన్ లో ఇంకొకటి కూడా చెప్తూ ఉంటారు కదా, చుక్కుడు ఆకుల పైన ఆ మంచు బిందువులు పడుతూ ఉంటాయి కదా, డ్రాప్స్, అది కూడా తీసి రాసుకోమని చెప్తూ ఉంటారుగా?
రాసుకుంటా. అంటే ఇది ఎప్పుడూ ఉంటది కదా, ప్రతి ఇంట్లో అవునండి, ఉంటది కదా అవును. మీరు చెప్పే కలబంద. అలోవెరా అనేది ప్రతి మొత్తం ఇయర్ మొత్తం దొరుకుతుంది. ఆ, కాకపోతే దొరుకుతుంది. ఇది మాత్రం ప్రతి ఇంట్లో చిక్కుడు పైది మాత్రం మనకి వింటర్స్ లోనే ఉంటుంది. వింటర్. ఇదేంటంటే బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే షుగర్ కూడా ఇది తింటాను, అంటే మామూలు రొద్దుట లేవగానే కొంచెం చిన్నగా వేసుకుంటాను షుగర్ తగ్గడానికి. ఓకేనండి, మీరు అలోవెరాతో ఉన్నటువంటి ఉపయోగాలన్నీ 1 by 1 చెప్తున్నారు. అంటే యూజ్ చేస్తూ ఉంటారు కదా మీరు యూజ్ చేస్తున్నారా? అవునండి. ఓకేనండి, ఓకే. మీకు కూడా యూజ్ అవుద్ది అనుకుంటే తప్పకుండా యూజ్ చేయండి. ఓకేనండి. సో మరి మీరు ఒక టిప్ చెప్పేశారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. అడగండి, ఈజీగా అడగండి. మన లాస్ట్ టైం అలాగే గెలవలేదు. మీరు ఆలోచించి చెప్తే చాలు. ఇంతకు ముందు నేను కాలర్ కి ఫస్ట్ ఆన్సర్ చెప్పి మరి క్వశ్చన్ లోకి తీసుకెళ్ళా. ఆవిడ ఫస్ట్ నేను చెప్పింది అంటే మీరు హీరోయిన్స్ అంటున్నారు, ఒక సినిమాకి వస్తే ఇంకో సినిమాకి హీరోయిన్ రావట్లేదు కదా, సినిమాలు చూడటమే తక్కువ హౌస్ వైఫ్. అలా అంటే మరి ఇంకేం చెప్పండి, మీరు హీరోయిన్స్ వాల్యూ తగ్గించేస్తున్నారు. హీరోయిన్ అడగండి. సుమ గారు మీరు ఏం చేశారు తెలుసా, హీరో మాత్రమే గొప్ప, హీరోయిన్ చాలా తక్కువ అన్నట్టుగా మాట్లాడారు. అలా అంటారు. ఇప్పుడు ఇంట్లో ఉంటాం, ఆడవాళ్ళని మీరే తక్కువ చేస్తే ఎలా సుమ గారు? ఒక ఆడవాళ్ళని తక్కువ చేస్తే ఎలా? ఓకేనండి సుమ గారు, మెయిన్ క్వశ్చన్ రోజులకు తీసుకెళ్ళిపోతా మిమ్మల్ని. ఓకేనండి. సో మిమ్మల్ని సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అడగను, ఒక పొడుపు కథ అడుగుతా, మీకు ఈజీగా. పొడుపు కథ కూడా వద్దు. పొడుపు కథలు మళ్ళీ తెలియదు, తెలిసింది అయితే పర్వాలేదు, తెలియలేదు అనుకోండి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వదు. సరే మిమ్మల్ని కామన్ గా ఒక క్వశ్చన్ అడుగుతా, పొడుపు కథ కూడా, పొడుపు క్వశ్చన్ అదే పొడుపు కథ సంబంధించింది కూడా అడగాను మిమ్మల్ని. ఒకటి అడుగుతా మిమ్మల్ని. ఓకేనండి. ఆలోచన లేకుండా చేసే పని ఏది? ఇది ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే ఆలోచించకుండా ఆ పని చేయడానికి మనం, అది మన, మీకు ఇంకో క్లూ ఇస్తుందా, అది మన శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించిన క్రియలలో ఒక క్రియ. సో ఆ పని మనం ఆలోచించకుండా చేస్తాం, ఆలోచించాల్సిన పనే లేదు. మీరు చెప్పింది కాదు. ఏమంటే తినడం అనేది మనం కాన్షియస్ గానే కదండి చేస్తాం. ఊపిరి తీసుకోవడం అండి. మొత్తం 1 by 1 చెప్పేస్తున్నారు మీరు అన్ని. సరే మరి అయితే ఏం చెప్పారు చెప్పండి ఒక్కసారి. ఊపిరి తీసుకోవడం. yes, ఊపిరి పీల్చుకోవడం కరెక్ట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. హలో, కంగ్రాచులేషన్స్ అండి సుమ గారు, పట్టు చీర గెలుచుకున్నారు. ఓకేనండి, నీలిమ గారు పట్టు చీర గెలుచుకున్నారు. మీ డీటెయిల్స్ అన్ని మీకు కాల్ బ్యాక్ చేస్తారు, అండ్ మీరు మళ్ళీ మీకు పట్టు చీర త్వరలో పంపించేస్తారు మీ డీటెయిల్స్ తీసుకుని. సో మళ్ళీ కాల్ చేయండి, పట్టు చీర గెలుచుకోండి నీలిమ గారు. సో నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి పుష్పిత గారు. అక్క నేను చిన్నదాన్ని, 7th క్లాస్ అక్క. గారెందు 7th క్లాసా పుష్పిత? అక్క అవునక్క. ఓకే అయితే పుష్పిత, ఎలా ఉన్నావు? అక్క నేను చాలా హ్యాపీగా ఉన్నానక్క. నిన్న మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని లేట్ అయింది, అందుకని స్కూల్కి వెళ్ళలేదు నేను ఈ రోజు. అందుకే వెళ్ళలేదా? సో అందుకే మాకు నీతో మాట్లాడే ఛాన్స్ దొరికింది. అవునక్క. థ్యాంక్ యూ పుష్పిత. ఎప్పుడు చూసావు ఈ ప్రోగ్రామ్ నువ్వు? మా మమ్మీ చేస్తే విన్ అవ్వలేదు, అయితే అది చూసాను నేను. ఓకే, తప్పకుండా విన్ అవ్వాలి మరి. ఓకే అక్క. ఏం చేస్తున్నావు? 7th క్లాస్ కదా, ఎలా ఉన్నాయి స్టడీస్? బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుతాను అక్క నేను. అవునా? ఓకే అయితే ఆల్ ది బెస్ట్. ఏం అవుదాం అనుకుంటున్నావు ప్రెసెంట్ ఇప్పుడున్న మూమెంట్ లో? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? అక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలన్న. గవర్నమెంట్ ఎంప్లాయీ? ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నావు పర్టికులర్ గా? అంటే నువ్వు ఇదని చెప్పట్లా, నువ్వు ఎంచుకునే ఆక్యుపేషన్ కానీ ప్రొఫెషన్ కానీ ఇదని చెప్పట్లా, గవర్నమెంట్ అని టోటల్ గా చెప్పేస్తున్నావు. ఎందుకు అంటే మమ్మీ వాళ్ళు చెప్తారు, అంటే మనకి ప్రాబ్లం ఉండదు కదక్క, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే జాబ్ గ్యారంటీ అంటున్నావా? అవునక్క. సో ప్రాబ్లం ఉండదు, ఒక్కసారి జాబ్ వస్తే అది గ్యారంటీ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అంటావు. అవునక్క. ఓకే.
సేఫ్టీ కాబట్టి నువ్వు దాన్ని ఎంచుకోవాలనుకుంటున్నావు ఇప్పుడున్న ప్రెసెంట్ మూమెంట్ లో. మరి ఫ్యూచర్ లో ఏముంటావో చూడాలి. అవును, అందుకే నేను చాలా బాగా చదువుతాను అక్క. ఫస్ట్ సెకండ్ అంతే, సెకండ్ థర్డ్ అంతవరకే క్లాస్ లో ఒక మార్క్ తగ్గిపోయినా టెన్షన్ అయిపోతాను అక్క నేను. ఓకే, అయితే మరి జనరల్ నాలెడ్జ్ అది బాగా చూస్తున్నావు అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ కావాలి. మరి జనరల్ నాలెడ్జ్ అది ఇంప్రూవ్ చేసుకుంటున్నావా, కరెంట్ అఫైర్స్ అవిని? ఏమో అన్ని నాకు తెలియదు అక్క. మరి తెలియదు కాదు, మరి అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా మరి. స్కూల్వి చదువుకుంటాను నేను. మ్మ్. స్కూల్వి సబ్జెక్ట్స్ ఉంటాయి అదే కదా, స్కూల్ సబ్జెక్ట్స్ ఎలాను, ప్రెసెంట్ స్కూల్ సబ్జెక్ట్స్ ఎలాను, అది కాకుండా పేపర్ చదవమని చెప్తారు కదా స్కూల్లో. అవును, పేపర్ రీడింగ్ కంపల్సరీ కదా. ఆ, ఎవరో ఒకళ్ళు రోజు జస్ట్ కొంచెం కొన్ని లైన్స్ అయినా వినిపించాలి కదా. అవునక్క. మరి కరెంట్ అఫైర్స్ అంటే అవే మరి. అది పేపర్ అయితే చూస్తానక్క. మరి అదే మరి రోజు చూస్తూ ఉంటే నీకు మొత్తం అన్ని అలా రిజిస్టర్ అయిపోతాయి. ఓకే. మరి ఏం చేశారు మీ అమ్మగారు ఈ రోజు? మీ మదర్ ఏం చేశారు వంట? ఈరోజు దొండకాయ ఫ్రై చేశారు, చారు ఉంది. ఓకే, దొండకాయ ఫ్రై చారు. దొండకాయ నీ ఫేవరెటా? ఆహా, నాకేం ఇష్టం ఉండదు అక్క, మా మమ్మీయే చేస్తుంది. మరి నీకేం ఇష్టం? నాకు పొటాటో ఫ్రై ఇష్టం అక్క. అందరికి ఇష్టమైంది పొటాటో ఫ్రై. అవును. ఓకే, మరి అయితే ఏం చేస్తుంటారు? మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ ఇంజనీర్ అక్క. ఓకే, ఇంజనీర్. ఏంటి గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా? గవర్నమెంట్ ఇంజనీర్. ఓకే, అందుకే నీకు కూడా గవర్నమెంట్ వైపే జాబ్ అనుకుంటున్నావా? ఓకే, గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నావు. ఓకే, లైవ్ గా చూస్తున్నావు కాబట్టి. అవునక్క. ఓకే పుష్పిత, మరి మా కోసం ఏం చేస్తావు? మీ మదర్ ఏం చేస్తారు? మరి మీ ఫాదర్ పేరు అడిగారు కానీ మీ మదర్ గురించి అడగలే. ఏం చేస్తారు? ఓకే, హోమ్ మేకర్. నీకు కావాల్సినవి అన్ని చేసి పెడతారు ఇంట్లో కావాల్సిన వాళ్ళందరికి. అందరికి ఏ టైంలో అయినా కానీ నో చెప్పకుండా చేస్తారుగా మరి. సో మరి మా కోసం ఏం పాడు వినిపిస్తావు, లేదంటే ఒక డైలాగ్ చెప్తావా? అక్క నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను, అడుగు. ఫన్నీ క్వశ్చన్, నువ్వు ఆన్సర్ చెప్పక్క. ఓకేనా? అయితే ఒక స్కూల్లో ఓన్లీ టీచర్స్ ఉంటారు ఆ రోజు, ఇంకెవరు ఉండరు. అయితే టీచర్స్ అందరు మాట్లాడుతూ ఉంటే ఒక దొంగ వస్తాడు. అప్పుడు తెలుగు టీచర్ అంటుంది దొంగ దొంగ అంటుంది, ఇంగ్లీష్ టీచర్ ఏమో టీఫ్ టీఫ్ అని అరుస్తారు, హిందీ టీచర్ చోర్ చోర్ అని అంటారు, మ్యాథ్స్ టీచర్ 420 అంటారు, సోషల్ టీచర్ ఏమో ఒక దోషి దోషి అంటారు. సో సైన్స్ టీచర్ ఏమని అంటారు? సైన్స్ టీచరు ఏమంటారు? ఫన్నీ క్వశ్చన్ అక్క, మళ్ళీ నేను ఆన్సర్ చెప్పాక నవ్వుతాను. ఏమంటారు? క్లూ ఇవ్వి పుష్పిత, క్లూ ఇవ్వి. వీళ్ళందరూ ఓకే లేడీ టీచర్సే వీళ్ళందరూ, ఓకేనా? వీళ్ళందరూ ఫీమేల్ టీచర్సే. వీళ్ళందరూ ఫీమేల్ టీచర్సే. అవును, వాళ్ళే ఉన్నారు స్కూల్లో ఆ రోజు, ఓకేనా? ఆ రూమ్ లో ఈ 6 మెంబర్సే ఉన్నారు ఆ రోజు, మాట్లాడుకుంటున్నారు. అవునా? దొంగ పడ్డారు కదా, ఇప్పుడు వీళ్ళు 5 మెంబర్స్ చెప్పారు. సైన్స్ టీచర్ ఏమంటుంది? సైన్స్ టీచర్ ఏమంటుంది? నాకు ఐడియా రావట్లేదు. నువ్వే చెప్పే, లేకపోతే చెప్పేసే నువ్వే. నచ్చేది అంటుంది. సైన్స్ టీచర్ చేయనే కొట్టేస్తాడు దొంగ. ఓ నచ్చేరు. ఓకే, వీళ్ళు 5గురు ఓకే ఈవిడ చేయనే కొట్టేశారా? ఓకే, ఓకే, వాళ్ళందరూ దొంగ దొంగ అంటుంటే ఆవిడ చైన్ కాబట్టి సైన్స్ టీచర్ది నా చైన్ అంటున్నారా? ఓకే. ఓకే పుష్పిత, బాగా చెప్పావు. సో నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్కి తీసుకెళ్ళిపోతా. ఓకే అక్క, నాకు ఈజీగా అడగవా? ఈజీగా అడుగుతా, గేమ్స్ గురించి అడుగుతా. ఓకే అక్క, గేమ్స్ గురించి అడుగుతా, చెప్పేస్తావని అనుకుంటాను నేను. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే అక్క. ఓకేనా? అడిగేస్తుందా? తెలుసుగా నీకు, చూస్తుంటావుగా అప్పుడప్పుడు ప్రోగ్రామ్. చూసాను. 45 seconds లో చెప్పాలి కదా? 45 seconds లో చెప్పాలి. అండ్ నేను అడిగిన తర్వాత క్వశ్చన్ ఎలానో నీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అడిగేస్తున్నా. ఓకే. కామన్వెల్త్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి?
యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 years అక్క. లేదు లేదు లేదు, రాంగ్ చెప్పావు. చాలా ఈజీ, చాలా ఈజీ ఇది, చాలా ఈజీ. నువ్వు చెప్పేస్తావు ఈజీగా, నువ్వు రాంగ్ చెప్పావు. కాకపోతే ఒక్కసారి ఏమన్నా క్లూ ఇస్తావా ఇది క్లూ ఇవ్వక్కర్లా, చాలా ఈజీ ఇది, చాలా ఈజీ. 4 years అక్క. మళ్ళీ చెప్పు. 4 years. ఎస్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ పుష్పిత, పట్టు చీర వచ్చేస్తుంది నీ దగ్గరికి. థ్యాంక్ యూ అక్క, నేను మా మమ్మీకి ఇస్తాను ఇది. మీ అమ్మగారికి, మీ మమ్మీకి ఇవి. ఓకేనా? కంగ్రాచులేషన్స్, నీకు త్వరలో వచ్చేస్తుంది పట్టు చీర నీ దగ్గరికి. మీ మదర్కి ఇచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ అక్క, గిఫ్ట్ బాయ్. చేసేసే. ఓకేనా? బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సత్యవతి గారు? తుని నుంచి అండి. ఇంత ముందు 2 సార్లు చేశాను, విన్నావలేదు. విన్నావలేదా? మీరు తుని నుంచి కాల్ చేసినట్టు. తుని అంటే నాకు ఎవరితో మాట్లాడినట్టు అయితే గుర్తుందండి. మాట్లాడారు, పాట పాడాను కదా ఒకసారి, తర్వాత చెప్పాను. మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లా. ఫస్ట్ టైం కాల్ చేసిన వాళ్ళకే కాదు, అంతకు ముందు చూసారా, ఇందాక కూడా ఒకరు కాల్ చేశారు. చూసాం, ఈజీగానే అడుగుతున్నారు, బాగున్నాయి. చాలా ఈజీగా అడుగుతున్నారు. ఓకేనండి, మరి నాకు ఎలా వస్తుందో. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కంపల్సరీ వస్తుంది. నేనైతే క్లూ ఇస్తూ ఉంటా, కానీ మీరు జస్ట్ నేను ఇచ్చిన క్లూని మీరు ఐడెంటిఫై చేస్తే చాలు, నేను ఇచ్చిన క్లూని. ఓకేనండి, మరి ఏం చేశారు ఈ రోజు మీరు సత్యవతి గారు? ఏం చేశానండి, సాంబారు రైస్. సాంబార్ రైస్ చేశారా? ఓకేనండి, సాంబార్ రైస్ చేశారు. అంటే సాంబార్ రైస్ అంటే సెపరేట్ సాంబార్ వేరు, రైస్ వేరు. ఆమ్లెట్ కూడా వేసాను. ఓకేనండి, ఆమ్లెట్ వేశారు. ఓకేనండి, మంచి కాంబినేషన్. మరి మా కోసం మీరు ఏం చేయబోతున్నారు? మీ ఇంట్లో వాళ్ళ కోసం సాంబార్ రైస్ అండ్ ఆమ్లెట్ వేసారు కాబట్టి మా కోసం ఏం చేయబోతున్నారు? తెలుసు, మీకు అడిగి రావు కదా రుసులు. ఓకేనండి, ఓకే. మరి ఏంటి ఈరోజు మాకు పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, యూస్ఫుల్ టిప్ చెప్తారా? ఏం పాటలు రావండి, ఏదో క్వశ్చన్ అడిగండి. లేకపోతే మంచి టిప్ చెప్పండి, పొడుపు కథ అడగండి. ఏదైనా నేను అడుగుతూ ఉంటాను, మీరు నన్ను అడగచ్చు పొడుపు కథ కావాలంటే. పొడుపు కదా అంటే అంత వాటిలో అంత మనకి నాలెడ్జ్ తెలియదండి. డైలాగ్ చెప్పండి, బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి కదా, డైలాగ్స్. ఉండండి, మంచి డైలాగ్ కూడా చెప్పండి. లేకపోతే ఏమని చెప్పమంటారు? చెప్పండి, మంచి డైలాగ్ చెప్పండి. గుర్తు వస్తే ఎటువంటి అప్పుడు గుర్తురావు. మంచి టిప్ చెప్పండి. మీరు రోజు ఏదో ఒకటి ఉంటుందిగా, మీకు తెలిసిన టిప్ ఏదో ఒకటి ఉంటుంది. అదే నేను అరిస్తే అరుపులు, నువ్వు అరిస్తే మెరుపులు. లాస్ట్ టైం మీరేగా చెప్పారు ఇది. నేనే చెప్పాను. మళ్ళీ నాకు ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు. గుర్తు రావట్లేదు. మీరు నా కోసం ఒకటి కూడా రెడీ చేసి పెట్టుకోవట్లేదు అనమాట ప్రోగ్రామ్ కాల్ చేసినప్పుడు. తగ్గేదే లేదు. పుష్ప అంట, పుష్ప 2 చూసారా? తగ్గేదే లేదంటే పుష్ప అంటే పుష్ప 2 కూడా వచ్చేసిందిగా ఇప్పుడు. చూసారా మీరు సత్యవతి గారు పుష్ప 2? టికెట్స్ దొరకలేదు. టికెట్స్ దొరకలేదు అంటారా? మరి ఏంటి ఈ రోజు మాకు అదొక్కటేనా డైలాగ్? మరి మాకు తగ్గేదేలే అంతేనా? వెళ్తే మళ్ళీ చెప్తానండి. నిజంగానే తగ్గేదేలే అన్నట్టే ఉండాలి మీరు. ఎందుకంటే లాస్ట్ టైం గెలుచుకోనంత మాత్రాన్ని ఈసారి గెలుచుకోరని కాదు కదా. నేనైతే మిమ్మల్ని ఈజీగా క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తా. ఒక పొడుపు కదా అడగమంటారా మిమ్మల్ని? అడగని ట్రై చేస్తే. సరే, అయితే మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను. క్వశ్చన్ అడుగుతున్నారా? పొడుపు కథలోనే తెలీదు అంటున్నారు. పొడుపు కథ తెలియకపోతే పోనీ మిమ్మల్ని. ఓకే, నేను ఒకటి పురాణాల గురించి ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. ఓకేనా? అడిగేస్తున్నా చూడండి. 45 seconds టైం లిమిట్ తెలుసుగా మీకు, చూస్తున్నారు ప్రోగ్రామ్. ఓకేనండి, అడుగుతున్నా. ధర్మరాజుకు పాండురాజు పెట్టిన పేరేంటి? దుర్యోధనుడు అండి. ఏమండి ధర్మరాజుని దుర్యోధనుడు అంటారు ఏమిటండి సత్యవతి గారు? ఏమండి కాదు, ఫస్ట్ టైం మీరు ఇంత దారుణంగా అంటే ఎలా చెప్పండి? ధర్మరాజుకి పాండురాజు ఏం పేరు పెట్టారండి? ఏదైనా క్లూ ఇవ్వండి కొంచెం. ఫస్ట్ లెటర్ మీకు నేను చెప్తా. ఫస్ట్ లెటర్ యు. యా గుణితంలో యు ఉంటుంది కదా, ఆ యు. ఏమోనండి, యు అంటే యు. లాస్ట్ కూడా చెప్తా మీకు నేను. చెప్పండి. లాస్ట్ లెటర్ డు.
మధ్యలో మీరు 3 లెటర్లు మిగిలింది అవి మీరు ఫిల్ చేసుకోండి. ఏమోనండి. ఏమో అండి, మీకు 2 లెటర్స్ చెప్పేసా, మధ్యలో 3 లెటర్స్ మిగిల్చా. మీరు అటెంప్ట్ చేయట్లా, పైగా మీరు ధర్మరాజుని పట్టుకుని దుర్యోధన్ అంటున్నారు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఒక్కసారి ఆలోచించండి, ఎవరిని అడిగినా మీకు చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరా కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రమణాదేవి మేడం, చీరాల నుంచి. చిరాల నుంచి కాల్ చేస్తున్నారు. రమాదేవి గారా, రమణాదేవి గారా? రమణాదేవి మేడం. రమణాదేవి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. మీరు ఇంతకు ముందు కాల్ చేశారా అండి? చేశాను మేడం. ఓ, చీరాల నుంచి కాటన్ శారీ స్పెషల్ అన్నారు అక్కడ, హ్యాండ్లూమ్స్. అవును మేడం. ఓకేనండి, గెలుచుకున్నారా మరి మొన్న అప్పుడు చేసినప్పుడు? లేదు మేడం. గెలుచుకుంటారు మీరు. మీరు మీ వాయిస్లో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా గెలుచుకుంటారు. కాకపోతే ఒకసారి కాకపోతే ఇంకొకసారి అండి, ప్రతి ఒక్కళ్ళకి చేరవటమే మా ఉద్దేశం. ఓకే 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 మేడం. సో మీరు గెలుచుకుంటారు తప్పకుండా. బట్ ఈ రోజు మాకు ఏం చేయబోతున్నారు, ఏం వినిపించబోతున్నారు? పాట వినిపిస్తారా, డైలాగ్ వినిపిస్తారా, ఒక పొడుపు కథ వినిపిస్తారా? మేడం. ఓకే, పొడుపు కథ వినిపిస్తారు. ఓకే, అసలు ఏం వంట చేశారు ఈ రోజు? మిమ్మల్ని అడగడం మర్చిపోయా నేను. ఈ రోజు మాది గోంగూర పచ్చడి, సాంబారు, ఎగ్ ఫ్రై మేడం. ఓకే, 3 వెరైటీస్ చేశారనమాట. అన్ని ఒక్కొక్కరికి ఒక్కో ఐటమ్ ఇష్టమా ఏమిటండి? లేదు, 3 ఉండేది ఇద్దరమే. కాకపోతే మీ ఇద్దరికి కలిపి 3 చేసుకున్నట్టున్నారు. అవునవును, మీకు ఇష్టమైనవి. అవును. ఓకేనండి, మరి మంచి పొడుపు కథ ఒకటి చెప్పండి అయితే, అడగండి. ఓకే మేడం. చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు. చేత్తో పారేసి మాటలు అయి ఉంటాయి. కాదు కాదు కాదు, చేత్తో పారేసి ఏమిటండి? మాటలు అయితే కాదుగా, నోటితో పారేస్తాము, అదైతే ఏరుకోలేము. చేత్తో పారేసి నోటితో ఏరుకుంటాము. మళ్ళీ చెప్పండి ఒకసారి. చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు. చేత్తో పారేస్తారు, నోటితో ఏరుకుంటారు. ఏంటది? క్లూ ఏదైనా ఇవ్వండి మరి. మీకు ఇస్తాను కదా నేను క్లూ, మరి నాకు కూడా ఇవ్వాలి మీరు. క్లూ ఇవ్వటం అలా అర్థం కావట్లేదు మేడం. క్లూ మరి ఇవ్వాలి. మరి మీరు మీ అందరూ నన్ను అడుగుతారు కదండి క్లూ, మరి నేను ఎంత కష్టపడాలి చెప్పండి. ఇవ్వండి, మంచి క్లూ ఒకటి ఇవ్వండి. చేత్తో పెన్ను ఉంటే అవుతుంది. ఓకే, అర్థమైపోయింది నాకు. అక్షరాలు. చెప్పండి. అక్షరాలు మేడం. పెన్తో రాస్తాము, నోటితో చదువుతాము. అవును మేడం. ఓకేనండి. ఓకే, మంచి ఒక పొడుపు కథ అడిగారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. సినిమాలు చూస్తున్నారా? సినిమాలు చూడం మేడం. చూడండి అన్నారు మీరే. రాజకీయాలు మరి చూస్తున్నారా? బీఆర్కే న్యూస్ చూస్తున్నారా? చూస్తాం మేడం. చూస్తున్నారా? ఏం చూస్తున్నారు బీఆర్కే న్యూస్ లో ఎక్కువగా? ఈ ప్రోగ్రామ్ న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ చూస్తా ఉంటాం. మరి నేను న్యూస్ లో కూడా వస్తుంటా, చూస్తున్నారా ఎప్పుడైనా? చూస్తాను మేడం. ఎప్పుడు చూసారు నన్ను మళ్ళీ న్యూస్ లో? ఈ ప్రోగ్రామ్ 4 days క్రితం చూసాను మేడం. చూసారా? ఏం న్యూస్ చెప్తున్నా అప్పుడు? పోనీ చెప్పండి. అంత అబ్జర్వేషన్ చేయలేదు మేడం. బట్ చూసారు? న్యూస్ లో చూస్తా. నన్ను మళ్ళీ న్యూస్ లో చూసానంటారు, కానీ న్యూస్ మాత్రం ఏం చదివానని చెప్పలేకపోతున్నారు అప్పుడు. తెలియదు మేడం, అట్లా అంత అబ్జర్వేషన్ చేయలేదు. అట్లా న్యూస్ ఛానల్స్ చెప్తా, న్యూస్ చూస్తూ ఉంటాము. ఓకేనండి, అయితే మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతున్నా. ఓకే మేడం. సినిమాలు చూడనంటున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఒక పురాణాలకు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనిపిస్తోంది. పురాణాలు వద్దు మేడం, అసలు నాకు తెలియదు. పురాణాలు వద్దంటారా? ఇంతకు ముందు 3 సార్లు అదే అడిగారు. అడిగారా మిమ్మల్ని పురాణాలు? 3 సార్లు పురాణాలు అడిగానా మిమ్మల్ని? అవును. ఓకే, సరే అయితే మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగునా? అడగండి మేడం. సరే అయితే అండి, అడుగుతున్నా చూడండి. 45 seconds టైం లిమిట్ తెలుసుగా మీకు? అవును తెలుసు మేడం. అడిగేస్తున్నా. ఈయన లేని ఆకు. ఈయన లేని ఆకు అంటే ఈయన లేని ఆకు అంటే దానికి చెప్పండి ఒకసారి దాని ఆన్సర్ చెప్పండి. అంటే దానికి మధ్యలో ఒకటి ఉంటుంది కదండి, ఒక బేస్ లాగా ఒకటి వస్తుంది కదా మధ్యలో. విస్తరాకు మేడం. ఏంటండి ఏం ఆకు అది? విస్తరాకు. విస్తరాకు కాదు, దానికి మధ్యలో సపోర్ట్ కి ఆకులకి మధ్యలో ఇది ఉంటుంది కదండి. మనకి వెనక బ్యాక్ బోన్, మన స్పైనల్ కార్డ్ ఎలాగో ఆకులకు కూడా వెనక ఉంటుంది కదా సపోర్ట్ కి, ఒకటి గట్టిగా ఒక ఈనెలాగా. అది ఉండదు దానికి. ఆకు పేరు చెప్పండి, ఏంటది? ఆ ఆకు ఏంటి?
యాక్చువల్గా ఇది ఒక నార్మల్ క్వశ్చన్. తామరాకు తామ్రాక్ కాదు. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. అది ఉల్లికి సంబంధించింది. ఉలికి యో టైమ్ అప్ అండి. ఉల్లికి సంబంధించింది అది. ఓకే, మీరు నెక్స్ట్ టైం గెలుచుకోవాలి. మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం తప్పకుండా గెలుచుకోండి. చాలా మంది అలా గెలుచుకునే వాళ్ళు ఉన్నారు. 2-3 సార్లు కాల్ చేసిన తర్వాత 4th టైం కాల్ చేసి గెలుచుకునే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా గెలుచుకోవాలి తప్పకుండా. సో నెక్స్ట్ టైం కాల్ చేయండి, పర్చర్ గెలుచుకోవాలి ఈసారి. ఇంకో కాల్ అయితే మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? భావన. భావన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి. హైదరాబాద్ ఎగ్జాక్ట్గా ఎక్కడండి? మేము చింతల్ సైడ్ ఉంటాము. చింతల్. చింతల్ అంటే బంజర్ హిల్స్ అంటున్నారా? ఏంటండి? ఎక్కడండి చింతల్ అంటే? ఐడిపిఎల్ సైడ్. ఐడిపిఎల్ సైడ్. ఓకేనండి, ఐడిపిఎల్ సైడ్. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. ఏం చేస్తుంటారు కొద్దిగా ఖాళీ దొరికితే? స్టిచ్చింగ్ చేస్తాను నేను. స్టిచ్చింగ్ చేస్తారా? అంటే మీకే చేసుకుంటారా లేకపోతే బయట కూడా కావాల్సిన? బయట కూడా చేస్తాను. ఎలాంటివి చేస్తారండి? అంటే లేడీస్ కి మాత్రమేనా, జెంట్స్ కి కూడా చేస్తారా? ఓన్లీ లేడీస్. లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్, ఫ్రాక్స్. ఓకే, మొత్తం అన్ని A to Z చేస్తారేమో. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయండి. అవునండి. ఓకే, అంటే ఇప్పుడు రకరకాల ప్యాటర్న్స్ వచ్చేసాయి కదండి, అన్ని చేస్తారా? బ్లౌజ్ కానీ ట్రై చేసి తర్వాత బయట వాళ్ళకి ట్రై చేసి. ఓకే, అయితే బాగా చేస్తారనమాట. ఫుల్ డే టు డే ట్రెండీగా ఉంటాయి మొత్తం అన్ని మీరు చేసేయండి. అప్డేటెడ్. అవునండి. పైగా నేర్చుకుని చేస్తా అంటున్నారు కదా. అవును. ఓకేనండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా ముందు ఇంకా పెద్ద పెద్దగా ఎదగాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనండి. మరి ఈ రోజు ఏం చేశారు వంట? తోటకూర పప్పు. తోటకూర పప్పు అంతే. ఒకటే చేశారా? ఎందుకంటే మీకు ఈ పని కూడా ఉంది కదా. ఓకే, అవునండి. మరి పిల్లలా అండి? పిల్లలు స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళారా? ఇద్దరు అమ్మాయిలు స్కూల్కి వెళ్ళారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద పాప 3rd క్లాస్, చిన్న పాప నర్సరీ. ఓకే, అయితే కొంచెం చిన్నపిల్లలు బిజీ కూడా ఉంటారు మీరు. చిన్నపిల్లలే కూడా ఉంటారు మీరు. అవునండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? హస్బెండ్ బ్యాంక్ లో లోన్స్ ఇప్పిస్తాడు, పర్సనల్ లోన్స్. ఓకే, బ్యాంక్ లో పర్సనల్ లోన్స్ ఇప్పిస్తారు. అంటే బ్యాంక్ లోనా అండి జాబ్ లేకపోతే ఏంటి? యాక్సిస్ బ్యాంక్ లో, ప్రైవేట్ బ్యాంక్. ఓకే, యాక్సిస్ బ్యాంక్ లో చేస్తుంటారు. అవునండి. ఓకే, అంటే లోన్స్ సైడ్ ఉంటారు. ఓకే, లోన్స్ డిపార్ట్మెంట్. ఓకేనండి. మరి మాకు తెలుసుగా మీకు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారుగా? చూస్తానండి, అప్పుడప్పుడు చూస్తా, టైం ఉన్నప్పుడు అట్లా. ఓకే, మరి బీఆర్కే న్యూస్ చూస్తున్నారా ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకా? చూస్తా. ఏం చూస్తున్నారు? అంటే మా ఆయన పెడతాడు, ఇక నార్మల్ గా ఎప్పుడో ఒకసారి అట్లా చూస్తా. ఈ ప్రోగ్రామ్ చూస్తాను అప్పుడప్పుడు. సో మరి చూస్తుండండి, అలాంటి క్వశ్చన్స్ తో కూడా వస్తాం. తప్పకుండా చూడండి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి బీఆర్కే న్యూస్. బేసికల్లీ న్యూస్ ఛానల్ కదా, మిగిలిన కూడా వస్తూ ఉంటాయి. ఓకే, ఓకేనండి. మరి మిమ్మల్ని ఒక క్వశ్చన్ రౌండ్ లోకి, నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలి అంటే మీరు నాకు ఒక ఏదైనా ఎంటర్టైన్ చేయాలి. తెలుసుగా, మీరు చూస్తున్నారుగా. అవునండి. ఓకే, పొడుపు కథ అడుగుతాను. అడగండి. తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూచి మాయమవుతుంది. వెన్నెల. తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూచి మాయమవుతుంది. కర్పూరం. కర్పూరం. అవునండి. గిఫ్ట్ ఇవ్వాలి మీరు ఇప్పుడు. ఓకే, ఇస్తాను. ఇస్తారా? ఇస్తాను. ఓకే, ఓకేనండి. ఓకే, మరి అడిగారు కాబట్టి అంటే మీరు నన్ను ఒక పొడుపు కథ అడిగారు కాబట్టి మెయిన్ క్వశ్చన్ రౌండ్ లో తీసుకెళ్ళిపోతా మిమ్మల్ని. ఓకే అండి. ఓకేనా? సినిమాలు చూస్తుంటారా? సినిమాలు చూస్తుంటాను. ఓకేనండి. ఏ సినిమాలు చూసారు మరి? పుష్ప రిలీజ్ అయింది కదా 2. పుష్ప చూడలేదు, లాస్ట్ అమరన్ మూవీ వరకు చూసాము. అమరన్ చూసారా? ఎలా అనిపించింది? బయోపిక్ కదా. అవునండి, చాలా బాగుంది. సాయి పల్లవి ఎలా యాక్ట్ చేసింది? ఆవిడ ఎలా యాక్ట్ చేశారు? సూపర్ ఉంది, బాగుంది. శివకార్తికేయన్ కూడా చాలా బాగుంది. ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. కానీ బట్ మనకి ఎక్కువ ఇదంతా కూడా ఎక్కువ తెలిసింది సాయి పల్లవి కదా, ఆవిడ గురించి అందుకు అడుగుతున్నా. చెప్పండి. ఓకేనండి. మిమ్మల్ని అయితే నేను సినిమా క్వశ్చన్ అడగనా అని ఆలోచిస్తున్నా. అడగండి. లేకపోతే ఒక మంచి క్వశ్చన్ ఒకటి అడుగుతా అండి మిమ్మల్ని. మూవీస్ గురించి అడగండి. మూవీస్ గురించి అడగమంటారా? ఎక్కువ మూవీస్ చూస్తాను. కానీ ఇందాక ఒక క్వశ్చన్ అడిగేసా అండి మూవీస్ సంబంధించింది. నా దగ్గర మూవీస్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని తగ్గిపోయాయి. ఇప్పుడు వేరే క్వశ్చన్ ఏదైనా అడుగుదాం అనుకుంటున్నాం. ఓకే, అడగండి. అయితే అడిగేస్తా అండి.
ఓకే. పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతా మిమ్మల్ని. అమ్మో, పురాణాలు పురాణాలు అసలు తక్కువ తెలియవా? నాలెడ్జ్. పురాణాలు అసలు తెలియమంటారా? తెలియవు. సరే అయితే నార్మల్ క్వశ్చన్ ఏదైనా అడుగుతా ఉండండి మిమ్మల్ని. ఓకే, అడగండి. ఒక మూలలో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించవచ్చు, ఏంటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్వశ్చన్ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది సార్, చూడండి. ఒక మూలలో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించవచ్చు అంటండి. అది చాలా ఈజీ, మీరు ఆలోచించండి. ఒక మూల చీపురు కాదండి, ప్రపంచం అంతా ప్రయాణిస్తుంది. అది ఉన్నదంటే ప్రపంచం అంతా ప్రయాణిస్తుంది. ఏంటది? పోనీ మీకు చెప్తా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రకరకాలు వస్తున్నాయి కదండి. మన మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తుంది, అది మన మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తుంది, ఇంకో చోటకి తీసుకెళ్తుంది. ఓకే, మీకు క్లూ ఇచ్చేస్తా, ఇంకా అంతకంటే చెప్పలేదు నేను. ప్రపంచం అంతా సోషల్ మీడియా కాదండి. మీరన్నది ఒక మాధ్యమం చెప్పారు, సోషల్ మీడియా మాధ్యమం, కానీ అది కాదు, వేరే ఉంది. ఓకేనండి, సో చెప్పలేకపోయారు. మీరు బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి చెప్పలేకపోయానని ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ టైం కాల్ చేయండి, తప్పకుండా గెలుచుకుంటారు మీరు పట్టు చీర. చూస్తున్నారు కదా, అందరూ గెలుచుకుంటున్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు? అవునండి. లక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నా అండి. హైదరాబాద్ ఎక్కడి నుంచి అండి? కొండాపూర్ అండి. కొండాపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. అవును. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకరా అండి? ఓకే. ఏంటండి, ఖాళీ దొరికితే ఏం చేస్తారు? ఖాళీ దొరికితే ఏం చేస్తాను, టీవీ చూస్తుంటారు. అంటే కామన్ గా ఖాళీ అని తీసేకి ఏం దొరకదులేండి, ఎందుకంటే మార్నింగ్ అంతా బిజీ ఉంటారు కదా. సో దొరికితే ఎలా రిలాక్స్ అవుతారు అని అడుగుతున్నా. టీవీ సీరియల్ చూస్తూ ఉంటాను. సీరియల్స్ చూస్తారా? చూస్తాను. ఓకేనండి. మరి సినిమాలు చూస్తుంటారా? తక్కువ. ఇంకా తక్కువ. సీరియల్స్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటారు. ఎందుకంటే అది హాఫ్ అన్ అవర్ ఉంటది, వెళ్ళిపోతుంది. ఇదేమో 2 hours 3 hours చూసుకోవాలి కాబట్టి సగం సగం అయిపోతుంది. లక్ష్మి గారు, ఇది దారుణం అండి. సినిమా ఏమో 2.5 గంటలతో మొత్తం కంక్లూడ్ చేసేస్తారు వాళ్ళు. ఈ మధ్యన అంటే సిరీస్లు వస్తున్నాయి, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ పార్ట్ 1 పార్ట్ 2లో. కానీ సీరియల్స్ అలా ఉంటుందా అండి? మీకు తెలుసు కదా, ఈ హాఫ్ అన్ అవర్ కాకపోతే తెలుసుగా ఎన్ని రోజులు వస్తుందో, నేను ఎందుకు చెప్పడం కానీ. కాకపోతే అలా అట్రాక్ట్ చేస్తుంది ఆ సీరియల్ అనేది, అలా అట్రాక్ట్ చేస్తుంది లేండి. లేకపోతే ఇన్ని సీరియల్స్ వస్తాయేంటి కానీ. అది చెప్పే విధానం అలా ఉంటుంది, ఇంకా ఆపలేరుగా. ఒకసారి చూసారంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంతే. ఓకేనండి. ఏం వంట చేశారు లక్ష్మి గారు? పప్పు అండి. పప్పు చేశారా? పప్పు దానిలోకి ఏమన్నా చేశారా? చట్నీ చేశారు. రోటి పచ్చడి? ఏం రోటి పచ్చడి చేశారు? మిక్సీ పచ్చడి. అదేనండి, అదేలేండి. దానికి ఇది వరకు రోట్లో చేసేది కాబట్టి రోటి పచ్చడి అని దాని పేరు ఉండిపోయింది అంతే. మీరు దాన్ని మిక్సీ పచ్చడి అంటారు. బాగుంది ఇది కూడా. ఈసారి ఎవరినైనా అడిగినప్పుడు రోటి పచ్చడి కాకుండా మిక్సీ పచ్చడి అని అడుగుతాయి ఈసారి. అందరు మిక్సీ పచ్చడే. మిక్సీ పచ్చడే. ఓకేనండి. ఓకే, మరి ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అంటే? బిజినెస్ అండి. ఏంటండి? బిజినెస్ చేస్తుంటారు. కొంచెం గట్టిగా మాట్లాడరా, నాకు వినిపించట్లా సరిగ్గా. లక్ష్మి గారు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడింది, బట్ బెటర్ గా ఉంది ఇప్పుడు ఇందాక నుంచి అంటే చూస్తే. ఓకేనండి. బిజినెస్ చేస్తుంటారు. ఏంటండి మీ వారి పేరు? నరసింహ అండి. నరసింహ గారు. పిల్లలా అండి మీకు? 3 పిల్లలు. 3 పిల్లలా అండి? ఓకేనండి. ఏం చేస్తుంటారు మరి వాళ్ళు? స్కూల్కి వెళ్ళారండి. స్కూల్కి వెళ్ళారా? ఏ క్లాస్ అండి? పేర్లు ఏమిటి? పేర్లు ఆల్రెడీ ఫస్ట్ నందీశ్వర్, నందిని, నవనీత్ గుర్తొచ్చానా? మీరు ఆల్రెడీ మాట్లాడారా? ఓకే, ఒకే పేరు మీరు ఆడపిల్లకి మగ పిల్లాడికి ఈష్గా పెట్టారు, ఏదో అడిగినట్టున్నా మిమ్మల్ని. నాతో పెట్టారని చెప్పారు. అవును అవును. ఓకే, మాట్లాడాను మీతో నేను. అవునండి. ఓకేనండి. మరి గెలుచుకున్నారు మరి అప్పుడు పట్టుచీర మీరు?
లేదండి. ఈసారి గెలుచుకోవాలని కోరుకుంటున్నా మరి నేను. డాగ్ తో స్టార్ట్ అవుతుంది అన్నారు, ఏదో క్వశ్చన్ అడిగారు. దేంతో అండి? దేంతో? ఏం క్వశ్చన్ అది? ఏదో డాగ్ వస్తుంది అని అన్నారు. నాకు తర్వాత కూడా ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోలేకపోయినా. ఆలోచిస్తే మీరు నార్మల్గా ఉన్నప్పుడు అంటే ఆ టైం లిమిట్లో చెప్పమన్నప్పుడు మీకు కొంచెం ఆలోచించడానికి టెన్షన్ వస్తే రావచ్చు. బట్ నార్మల్గా కూర్చుంటే ఆలోచిస్తే వచ్చేస్తుంది అది. ఓకేనండి. మరి ఈరోజు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? పొడుపు కథని అడుగుతా. అడగండి, పొడుపు కథ అడగండి. నల్ల కుక్కకి 4 చెవులు. అదేనండి పొడుపు కథ? అదే. నల్ల కుక్కకి 4 చెవులు. నల్ల కుక్క అండి, 4 చెవుల. ఫస్ట్ కాలరు సెకండ్ కాలరు దాని గురించి టిప్ కూడా చెప్పారు. అవునా అండి? అలోవేరానా? కాదు కదా, ఒక ఆవిడ అలోవేరా గురించి మాట్లాడారు, ఒక కాలర్. ఏమిటి గుర్తు రావట్లేదండి నాకు. నల్ల కుక్కకి వంటగడ్డిలో లవంగాలు దాల్చిన చెక్క చెప్పారు, అదే కదా? ఓకే, లవంగమా అండి? లవంగం. ఓకే. ఓకేనండి. ఓకే, నేను ఆన్సర్ చెప్పేసా మీ దానికి. నేను ఎందుకు ఉన్నా, నేను చాలా క్లూస్ ఇస్తూ ఉంటా అండి. నేను క్వశ్చన్ స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా ఇస్తా క్లూ కొంతమందికి, బట్ అది వాళ్ళు అబ్జర్వ్ చేయట్లా క్లూ ఇచ్చిన సంగతి. ఓకేనండి. అది కూడా ఒక అందుకే నేను టెన్షన్ పడకండి అంటున్నా. టెన్షన్ పడటం వల్లే గమ్మున మీకు అలా ఫ్లాష్ అవ్వదు ఆన్సర్. అదే ఒట్టుగా అప్పుడైతే అందరూ చెప్పేస్తాం, దానికి అసలు ప్రాబ్లం లేదు. కాసేపు కూర్చొని ఆలోచించుకుంటాం కదా. ఓకేనండి. కొంచెం గట్టిగా మాట్లాడరా, నాకు వినిపించట్లా, మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తోంది. అవునా? ఇప్పుడు పెద్దగానే కానీ మీకే చిన్నగా వినిపిస్తుంది. ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది మళ్ళీ నాకండి. అయితే మిమ్మల్ని అడుగుతున్నా, ఏం క్వశ్చన్ అడుగుతా ఈసారి? పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతా ఈసారి మిమ్మల్ని. పురాణాలా? సరేలే, ట్రై చేస్తాను. ట్రై చేయండి. ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అడుగుతున్నా, మీరు వినే ఉండుంటారు. అడిగేస్తున్నా, చాలా ఈజీ క్వశ్చన్. ఇందాకే అడిగా నేను ఒకరిని, ఈలోపు మీరు ఆల్రెడీ ఆలోచించుకుని కూడా ఉండుంటారు. లేదండి, నేను వినలేదు. ఓకే, అయితే ఓకే, నేను ఇప్పుడు అడుగుతున్నా చూడండి. ఇంకో క్వశ్చన్ అడుగుతాలేండి. పోనీ అది వెళ్ళలేదు అంటున్నారు కదా, ఇంకో క్వశ్చన్ అడుగుతా. అర్జునుడు వనవాస సమయంలో ఎవరిని వివాహం చేసుకున్నాడు? అర్జునుడు వనవాస సమయంలో ఎవరిని వివాహం చేసుకున్నాడు? మీ టైం స్టార్ట్ అయ్యిందండి. 39 సెకండ్స్కి వచ్చింది. 45 సెకండ్స్ టోటల్ టైం. చూడండి, మళ్ళీ స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది. అర్జునుడు వనవాస సమయంలో, వాళ్ళు అరణ్యవాసం వనవాసం చేశారు కదండి. అది అజ్ఞాతవాసం వనవాసం, ఐ మీన్ టు సే. ఏంటండి, మళ్ళీ చెప్పండి. సరిగ్గా చెప్పాలి నాకు. ఉలిపి అండి. ఎస్, ఉలిపి. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా హెల్ప్ చేశారా మీకు? మా మామయ్య చెప్పారా, అది నిజమో కాదో కూడా తెలియట్లేదు. మీ పేరు ఒక్కసారి చెప్పరా మళ్ళీ? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఇక్కడ నుంచి చేస్తున్నారు, కొండాపూర్ నుంచి. కొండాపూర్ అండి. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మీ సారీ మీకు త్వరలో వచ్చేస్తుంది, పట్టు చీర. మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. అండ్ కాల్ చేస్తూ ఉండండి, పట్టు చీర గెలుచుకోవాల్సిందే మీరు మళ్ళీ కాల్ చేసి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నమస్తే అండి, క్రాంతి అండి. క్రాంతి గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నా అండి, ఏలూరు నుంచి చేస్తున్నా. ఏలూరు నుంచి చేస్తున్నారా? ఓకేనండి. ఏంటి స్పెషల్ ఏలూరులో? స్పెషల్ ఉంటాయండి ఏలూరులో, అన్నోళ్ళలాగానండి ఏలూరు కూడా. అన్ని ఊళ్ళలాగే, కాకపోతే ఒక్క ఊరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. కాకినాడ అంటే ఒక స్వీట్ చెప్తారు. మా ఊరు ఏలూరు తివాచీలకి ఫేమస్ అండి. తివాచీలు బాగా. ఓకే, తివాచీలకి ఫేమస్ అయితే. ఏలూరు తివాచీలకి ఫేమస్. ఏమిటండి, అంటే ఎలాంటి తివాచీలు ఉంటాయి? మనం చూస్తాం కాశ్మీర్ లో కూడా అమ్ముతూ ఉంటారు కొన్ని, అంటే వాళ్ళ హ్యాండ్లూమ్స్ వేరే ఉంటాయి కదా. ఇక్కడ హ్యాండ్లూమ్ తివాచీలే బాగా ఫేమస్ అండి. ఓకే, హ్యాండ్లూమా అండి లేకపోతే పవర్లూమ్సా?
హ్యాండ్లూమ్ పవర్లూమ్ రెండు అండి. ఓ ఓకేనండి. ఓకే. మరి ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? ఆయన వ్యవసాయం అండి. వ్యవసాయం చేస్తారు. మ్మ్. సో మా అందరికి వ్యవసాయం నుంచి మీ దగ్గర నుంచి వస్తుంటుంది ఫుడ్. రైతు చేస్తేనేగా వచ్చేది. అంత పెద్ద మొత్తం కాదండి, ఏదో అలాని చిన్న కాదులేండి. చిన్న దాంట్లో. ఆ, రైతు అంటే రైతు చేస్తేనే కదా ఏదైనా వచ్చేది. అంతే అండి. ఓకే. ఇంకేంటండి? మీ పిల్లలా అండి? పిల్లలు ఎంతమంది? ఒక బాబు అండి. బాబా అండి. పేరు ఏం చేస్తున్నాడు? బాబు అండి దేవాంశ్. దేవాంశ్ మ్మ్. ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడండి, 4th క్లాస్. 4th క్లాస్. ఓకేనండి. ఏం చేశారు ఈరోజు వంట? ఇవాళ కాలీఫ్లవర్ పలావ్. కాలీఫ్లవర్తో పలావ్ చేశారు. మ్మ్. ఓకే. ఓకేనండి. అంటే నార్మల్ రెగ్యులర్ వెజిటబుల్ పులావ్ లాగానా లేకపోతే ఏమైనా స్పెషల్ ఉంటుందా అది? ఏం లేదండి, నార్మల్ వెజిటబుల్ పలావే, ఇంకేమీ వేయకుండా ఓన్లీ కేవలం కాలీఫ్లవర్ మాత్రమే వేసి పులావ్ చేస్తారు. కాలీఫ్లవర్ అంటే మరి పిల్లలు కాలీఫ్లవర్ అంత ఇష్టంగా కూర చేస్తే తినరు కదండి. ఓకే, వాళ్ళ చేత తినిపించడం గురించి. అందుకని మసాలా ఇంగ్రీడియంట్స్ నార్మలే, ఎక్స్ట్రా వేరే కూరగాయల బదులు కాలీఫ్లవర్ అన్నమాట. ఓకేనండి. అలా చేసి కొంచెం రైతా చేసి పెట్టేస్తే తినేస్తారు కదా పిల్లలు. అవును. ఓకే, వాళ్ళ చేత వెజిటేబుల్ లోపలికి పంపించాలి అంటే ఏదో డిఫరెంట్ గా చేయాలి. అది అందుకని ఇవాళ నేను వాడే వాళ్ళ నాన్నగారు ఊరు వెళ్ళారు, అందుకని అదనమాట. ఓకేనండి. ఇష్టమా మరి మీ బాబుకి, దేవాంష్కి? తింటాడండి. ఓకేనండి. అంటే కర్రీ తినడు కానీ ఇలా చేస్తే తింటాడు. కర్రీ తినరు కదండి, స్కూల్లో కర్రీ అంటే ఇంట్లో అయితే ఏదో చేసి పెడతాం, అక్కడ తినరని కొంచెం డ్రై ఐటమ్ ఉండాలేమో కొంచెం. అవునండి. ఓకేనండి. మరి ఖాళీ దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ఒకవేళ ఖాళీ కొంచెం దొరికింది అనుకోండి, మీకు ఏం చేస్తుంటారు? అసలు ఇల్లు సర్దడానికి, ఇంట్లో పని చేయడానికి సరిపోదండి. సరిపోదు, ఎందుకంటే 24 hours పనే కదా. 2 to 3 దొరుకుతుంది టైము. ఈ మధ్య ఎవరో తెలిసిన వాళ్ళు మీ షోకి చేసాము, మాకు చేరొచ్చింది అని ఏదో చెప్పారండి. అవునండి, అవును. మా మదర్ ఏమో చాలా లక్కీ అమ్మాయికి చేరొచ్చిందంట, ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు. మీరు కూడా తప్పకుండా గెలుచుకోవాలి. నేను ఇది ఎప్పుడు పెద్ద పట్టించుకోవాలా, యూట్యూబ్ లో మీరు చూసాగా నేను ఎప్పుడు పట్టించుకోవాలా. సరే మళ్ళక్కని కూడా ఒకసారి చూద్దామని చెప్పి సరదాగా చేశాను. చూస్తున్నారుగా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నారా? చూస్తున్నానండి. చూస్తున్నారు కదా, రోజు పట్టుచీరలు గెలుచుకుంటూనే ఉంటారు. అవునవునండి, పాప కానీ నిజంగా మీరు ఇచ్చిన వాళ్ళందరూ ఎంత సంతోషించారో, వాళ్ళందరి సంతోషం బ్లెస్సింగ్స్ మీ ఛానల్ కి వస్తాయి తప్పకుండా అండి. ఎందుకంటే నేను అమ్మాయి సంతోషాన్ని చూసాను కదా, చాలా హ్యాపీ ఫీల్ అయింది నిజంగా. ఆడవాళ్ళకి చీర కొంచెం పువ్వులు ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అందుకే అండి, ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టేవని క్యాప్షన్ కూడా. నిజంగా అండి, పాపం మీరు చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ యాజమాన్యాన్ని అందరికీ కంగ్రాట్స్, వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మరి మీకు తెలుసుగా ప్రోగ్రామ్ ఫార్మాట్, తెలుసుగా, చూస్తున్నారుగా, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు మెయిన్ క్వశ్చన్ రౌండ్ లో తీసుకెళ్లాలంటే? ఓకే, అదే అందరూ ఏంటో పొడుపు కథలే అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అదే అడుగుతాను. నేనేం పెద్ద ఇబ్బంది పెట్టదు. మీరేం అడుగుతా అంటే అదే అడగండి. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఆవులింత అంతే, సింపుల్. మీరు నాకు క్లూ ఇవ్వలా, నేను డైరెక్ట్ గా చెప్పేసా. అవునవును, ఆయన వస్తే అంతే, క్లూ అక్కర్లా, డైరెక్ట్ నోరు తెరిచేస్తాం. ఓకేనండి. ఓకే, అయితే మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకువెళ్ళిపోవాలి. ఓకే, అడగండి. ఏం అడగరు మిమ్మల్ని ఈసారి అని ఆలోచిస్తున్నా. సినిమాలు చూస్తున్నారా? చూస్తామండి. ఏం మరి పుష్ప 2 వచ్చింది, చూసారా? పుష్ప 2 ఇంకా చూడలేదండి, జనాలు ఉంటారు కదా, నిదానమే ప్రధానం. నిదానమే ప్రధానం అంటారా? అంతేనండి. ఓకేనండి. మరి మిమ్మల్ని పురాణాలకు సంబంధించి అడగనా, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్ అడగనా అని ఆలోచిస్తున్నా. మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది అడగండి, ఏం పర్వాలేదు. సరే అండి, అయితే కురుక్షేత్ర యుద్ధం తెలుసుగా మీకు? కురుక్షేత్ర యుద్ధం అది జరిగిన ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? మన ఇండియాలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్లేస్ ఉందండి, అది ఏ స్టేట్ లో ఉంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ డిస్ప్లే కూడా అవుతుంది. ఓకేలేండి, ప్రస్తుతం డిస్ప్లే అవట్లా, బట్ నేను రిపీట్ చేసి చెప్తా మీకు. కురుక్షేత్ర యుద్ధం తెలుసుగా మీకు? కురుక్షేత్రం. మహాభారతం గురించి తెలుసుగా మీకు?
తెలుసండి. అది జరిగిన యుద్ధం, ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా, సో అది ఎక్కడ జరిగిందండి? ఆ ప్లేస్ పేరు మీరు చెప్పక్కర్లేదు కానీ స్టేట్ పేరు చెప్పండి చాలు. స్టేట్ ధర్మక్షేత్ర ఉత్తరాఖండ్ అండి. లేదండి, ఉత్తరాఖండ్ కాదు, ట్రై చేయండి. హర్యానా. మళ్ళీ చెప్పండి. హర్యానా. ఎస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా నాకు 2 డౌట్లు ఉన్నాయి. మా మమ్మీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వెళ్తున్నారు అనమాట కురుక్షేత్ర. ఓకే, వెళ్తున్నారా అండి? వెళ్తున్నారు. ఇప్పుడు ఇవాళ మైసూర్ వెళ్ళారు. నెక్స్ట్ ట్రిప్ ఆవిడ కురుక్షేత్ర వెళ్తున్నారు. ఓకే. అది హర్యానా ఉత్తరాఖండ్ ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. అందుకని ఫస్ట్ ఎక్కువ వాటే ఉంటాయని ఆ పేరు చెప్పాను నేను. ఓకేనండి, చూసారా, మీకు అది ఇలా యూజ్ అయ్యింది. ఇప్పుడు నేను మా మమ్మీకి ఫోన్ చేసి నేను లక్కీ అని చెప్తాను. ఓకేనండి, కంగ్రాచులేషన్స్ అండి. మీ డీటెయిల్స్ కి మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. మా వాళ్ళు కాల్ బ్యాక్ చేసి మీ డీటెయిల్స్ తీసుకుంటారు. త్వరలో మీకు పట్టుచీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ కీప్ కాలింగ్ అండి, మళ్ళీ కాల్ చేయండి, పట్టుచీరలు గెలుచుకోండి. చూసారు కదా ఈరోజు ఎంతమంది కాలర్స్ పట్టుచీరలు గెలుచుకున్నారో. తిరిగి మళ్ళీ రేపు ఇదే టైంకి 2 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం ఈ కార్యక్రమంతో. అంతవరకు స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్. నమస్తే.